నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం ఉందా, నష్టం ఉందా? జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడాన్ని బీఆర్ఎస్ లో ఎంతమంది నాయకులు రియల్ గా సమర్థిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? గత 10 సంవత్సరాలుగా ఎంతో మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు, వచ్చారు, పోయారు, పదవులు అనుభవించారు. కానీ దీని నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమీ నేర్చుకోలేదా? కేసీఆర్ గారు ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇంతమంది వచ్చినా, ఇంతమంది పోయినా ఎందుకు కేసీఆర్ గారికి వీళ్ళంతా అవకాశవాదులు అని చెప్పి ఎందుకు కేసీఆర్ గారికి అర్థం కావడం లేదు? రియల్ గా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ కావడాన్ని కరీంనగర్ లో ఉన్న నాయకులు ఎంతవరకు సమర్థిస్తున్నారు, తెర వెనుక ఎంతమంది దీనిపై నెగటివ్ గా మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోను చూస్తున్నాను. వీలైతే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మిత్రులారా, ఇక విశ్లేషణలోకి వెళ్తే రియల్ గా జీవన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రేణులు చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నది వాస్తవం. అంటే బయటికి అందరూ వావ్ గ్రేట్ వస్తున్నాడు అది ఇది అని చెప్పి మాట్లాడడమే తప్ప రియల్ గా మనసులో వాళ్ళ మదిలో ఏం మెదులుతుందో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మీరందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇప్పటికీ ఎంతో మంది నాయకులకి కేసీఆర్ గారు అవకాశాలు ఇచ్చారు. మరి ఈ అవకాశాల నుంచి కేసీఆర్ గారు ఏం నేర్చుకున్నారనేది ఇవాళ గ్రౌండ్ పై జరుగుతున్నటువంటి చర్చ. మీరు ఒక వైపు చూస్తే అటు కడియం శ్రీహరి గారిని పార్టీలో తీసుకొచ్చి అతనికి ఒక మంచి మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఇలా కడియం శ్రీహరి గారు ఎక్కడున్నాడండి? అటు కేశవరావు గారిని పొద్దుగా లేస్తే పక్కకు పెట్టుకొని తిరిగిన కేసీఆర్ తనకి అసలు తన రాజకీయ భవిష్యత్తు శూన్యమైన టైంలో తనని తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్ గా ఇవ్వడం మనం చూసాం. ఇవాళ మరి ప్రభుత్వం ఓడిపోగానే కేశవరావు గారు ఎక్కడున్నారండి? అటు తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానము ముగించింది అని ఖమ్మంలో చర్చ జరిగిన రోజుల్లో మళ్ళీ తుమ్మలను పార్టీలోకి తీసుకొచ్చి తనకు ఒక మంచి అవకాశం ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చి ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ జీవం పోశారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారండి? అటు వరంగల్ నుంచి కొండ సురేఖ గారిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తే ఈ రోజు కొండ సురేఖ గారు ఎక్కడున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 లీడర్స్ లిస్టు మన ముందు ఉంటుంది. మరి ఈ 100 లీడర్స్ వచ్చారు, పార్టీలో పదవులు అనుభవించారు, పార్టీ అధికారంలో ఉన్న రోజులు అన్ని రకాలుగా డబ్బులు చేసుకున్నారు. తర్వాత పార్టీ ఒకసారి ఓడిపోగానే క్రమక్రమేణా ఒక్కొక్కరు వెళ్ళిపోవడం మనందరం చూసాం. రియల్ గా ఒక నాయకుడు రియల్ గా ఒక పార్టీని నమ్ముకుంటే, పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీని బతికించడం కోసం ప్రయత్నం చేసిన వాడే రియల్ అయిన నాయకుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీరు కూడా అదే నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. మరి ఇలాంటి నాయకులు ఎంతో మందిని, మహా మేధావులని, ఎంతో మంది గొప్ప నాయకులని కేసీఆర్ గారు హక్కున చేర్చుకుంటే ఈ రోజు కేసీఆర్ పక్కన ఎంతమంది ఉన్నారన్నది కేసీఆర్ ప్రశ్నించుకోవాలి. కేసీఆర్ మనస్ఫూర్తిగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలాంటి అవకాశవాదులను తీసుకొస్తున్న కొద్దీ పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుందన్నది మనం గ్రహించాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది యువ నాయకులందరూ ఇవాళ కేసీఆర్ గారిని అడుగుతుంది ఒకటే ప్రశ్న, అయ్యా మీరు వీలైతే మమ్మల్ని లీడర్లుగా తయారు చేయండి. ఎంతో మంది యువకులు ఇవాళ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మీ యొక్క పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతో మంది యువ నాయకులు రాజకీయంగా ఎదగడానికి, ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు అనుకూలించక, అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పెద్ద నాయకులు వాళ్ళని అణిచివేయడం వల్ల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ముందుకు వెళ్ళడం లేదు. అలాంటి నాయకులను మీరు తీసుకొచ్చి, అలాంటి నాయకులని మీరు ప్రోత్సహించి, అలాంటి నాయకుల కోసం మీరు సమయాన్ని కేటాయిస్తే వాళ్ళు భవిష్యత్తు తరాలకి ఒక గొప్ప నాయకుడిగా తయారు చేసినటువంటి పేరు, ప్రతిష్ట మీకు దక్కుతుంది. కానీ అలాంటి యువ నాయకులను పక్కకు పెట్టి ఇదే జగిత్యాలలో 100 మంది నాయకులు రెడీగా ఉన్నారండి. 100 మంది నాయకులు ఎమ్మెల్యేలుగా కావడానికి, పోటీలో రావడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళని పిలిచేవారు ఎవరు? వాళ్ళ దిక్కు చూసే వాళ్ళు ఎవరు? పొద్దున్న లేస్తే ఎంతసేపు ఒకరి మీద ఒకటి తొక్కుకుంటూ అణిచివేస్తూ ఎదగడమే తప్ప నాయకత్వం ఉన్నవాడిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరు గాడ్ ఫాదర్ గా ప్రవర్తిస్తున్నారు అన్నది మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాబట్టి అయ్యా కేసీఆర్ గారు, ఇప్పటికి మీరు ఎంతో మంది మేధావులకి అవకాశాలు ఇచ్చారు, మళ్ళీ అదే తప్పు పని మీరు చెయ్యొద్దు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న యువత నాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. కనీసం ఇప్పుడైనా మీరు ఈ సమయంలో అయినా మీరు ఎట్లాగూ ప్రజల్లోకి రావద్దు అని నిర్ణయించుకున్నారు. ప్రజలు మీరు అన్ని చేసినా మిమ్మల్ని ఓడగొట్టారనే బాధ మీలో ఉంది, అది మాకు తెలుసు. కాబట్టి ప్రజలు కావాలని పిలిచిన రోజే మీరు రావాలని కోరుకుంటున్నారు. కానీ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, రాబోయే 2 సంవత్సరాలైనా మీరు వీలైతే గ్రామానికి 10 మంది యువకులను ఐడెంటిఫై చేసుకోండి. మీరు మీ ఫామ్ హౌస్ వీలైతే ఒక చిన్నపాటి యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయండి. అక్కడ రాజకీయ శిక్షణ తరగతులు పెట్టండి. మీ అనుభవాలే ఇప్పుడున్న రాష్ట్ర యువతకి ఎంతో ఆదర్శం. మీ అనుభవాల నుంచి ఎంతో మంది లీడర్లు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకొని కొన్ని లక్షల మంది యువతని మీరు ట్రైన్ చేసి రాజకీయంగా అవకాశాలు ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. మీకు కావాలంటే నాలాంటి ఏజెన్సీలు పనిచేయడానికి ఎన్నో రెడీగా ఉన్నాయి. మేము మీకు కావాలంటే ప్రతి గ్రామానికి
గ్రామానికి 10 మంది పిల్లలని ఐడెంటిఫై చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మా ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. ఇలా ఎంతో మంది దగ్గర మంచి మంచి నాయకుల లిస్టులు ఉన్నాయి. వాళ్ళందరినీ మీరు హక్కున చేర్చుకోవాలి, వాళ్ళ లీడర్లుగా తయారు చేయాలన్నదే నా యొక్క తాపత్రయం. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించడం కోసం కానీ మిమ్మల్ని ప్రశ్నించడం కోసం కానీ నేను వీడియో చేయట్లేదు. కేవలం మీరు చేయాల్సినది బాధ్యత ఇది అని చెప్పడం కోసం మాత్రమే నేను వీడియోని చేస్తున్నాను. ఇది నా మాట కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి 100 మంది నాయకులు కూడా ఆలోచిస్తుంది ఇదే. మీ చుట్టూ ఉన్నటువంటి 100 మంది యువ నాయకులు కూడా ఆలోచిస్తుంది ఇదే. ఏంటంటే ఎందుకు కేసీఆర్ గారు మా వైపు చూడట్లేదు, మమ్మల్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు, మమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యే స్థాయికి ఎలివేట్ చేయట్లేదు, ఎందుకు ఈ వచ్చే ఆయారాం గయారాంలు ఎమ్మడే పడుతున్నాడు అన్నదే వాళ్ళ బాధ. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి నేను చెప్పడానికి ముందుకు వచ్చాను. కాబట్టి ఇది మీరు ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ గా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక మనం జీవన్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే తను ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు తనకి ఇచ్చింది. సరే, ప్రజల్లో తను మొన్న ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు తను ఆత్మవిమర్శ చేసుకొని ఎలా రాజకీయ భవిష్యత్తు ఉండాలో తను అక్కడే ఉండి నిర్మాణం చేసుకుంటే బాగుండేది. అన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీని అలా వదిలిపెట్టి బయటికి రావడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గెలుపులు ఓటములు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మీరు కాంగ్రెస్ పునాదులపై నిర్మించబడ్డటువంటి నాయకులు మీరు జీవన్ రెడ్డి గారు. కాబట్టి మీరు ఇంకా అక్కడే ఉండి ఇంకా పోరాటం చేస్తుంటే మీపై మాకు అభిమానం ఇంకా పెరిగేది. మీరు ఇంకా మిమ్మల్ని ఇంకా పెద్ద స్థాయిలో చూసే అవకాశం మాకు దక్కేది అని నేను కోరుకుంటున్నాను. ఇదండి సో నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో మీరు నా విశ్లేషణతో ఏకీభవిస్తారో లేదో తెలియదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.